న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుపుతున్న కగారును నిలిపివేసి ఆదివాసుల హక్కులను పరిరక్షించాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ప్రభుత్వాన్ని కోరింది। సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ హరిగోపాల్ రత్నాకర్ తదితరులు మాట్లాడారు। దట్టమైన అడవి ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసులు అక్కడి సహజ ఖనిజ సంపదను రక్షించుకునేందుకు పోరాడుతూ ఉంటే వారిపై కక్ష కట్టి దాడులకు పాల్పడడం సరికాదని అన్నారు। భారత రాజ్యాంగమే ఆదివాసులకు ప్రత్యేక హక్కులు కల్పించగా వాటిని కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు అక్కడి సహజ ఖనిజ సంపదను దోచుపెట్టేందుకు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు। ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలపై 50 మందితో కూడిన నిజ నిర్ధారణ కమిటీ అక్కడికి వెళ్లేది ప్రయత్నించగా అడ్డుకున్నారని అన్నారు। తమ సమస్యలపై చర్చించుకునేందుకు అవకాశం ఇవ్వాలని స్థానిక యువకులు అభ్యర్థించేందుకు వెళ్లగా వారిని సైతం అరెస్ట్ చేసి జైల్లో వేశారని అన్నారు। నిర్బంధాలతోటి నిరంకుశంతోటి ఆదివాసీ పోరాటాలను అణిచివేయాలని చూడకుండా వారి కోణంలో పరిష్కార మార్గాన్ని చూడాలని ప్రొఫెసర్ హరగోపాల్ ప్రభుత్వానికి సూచించారు। అంటే అక్కడ ఏం జరుగుతుందో సత్యాన్వేషణ చేయడానికి కూడా ఒక రాష్ట్రం చెందిన వాళ్ళు మన రాష్ట్రానికి వెళ్ళడానికి వీసాలు అవసరమా, ఎక్కడికైనా సంచరించి నివాసాలు ఏర్పరచుకునే కల్పించింది కదా, మీరు అడ్డుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మీరు అక్కడికి వెళ్ళడం మద్దతు పలకడానికి వచ్చారు। మేము మొత్తం చెప్పాం, మా బృందం మేము ఆదివాసీలను కలవడం కోసం వచ్చాము। మిగతా ఉద్యమాలతో మిగతా వాళ్ళతో మాకు మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే నిజ నిర్ధారణ బృందాన్ని నిలిపివేశారు। సరే, ఒక చిన్నపాటి టీము ఇవాళ ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఆదివాసీ పోరాటాలు ఇవాళ పోరాటాలు కావు, ఇది గత 200 ఏళ్ళుగా ఆదివాసులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు। ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి మారణకాండని చూడడానికి వెళ్తున్నటువంటి నిజ నిర్ధారణ కమిటీ 50 మంది సభ్యుల్ని లోపలికి వెళ్ళనివ్వకుండా వాళ్ళని అక్కడే ఆపి వెనక్కి పంపించారు। అలాగే ఆదివాసీలు వాళ్ళ వనవాసి బచావ్ మంచని పెట్టుకొని వాళ్ళు మేము ఒక మీటింగ్ పెట్టుకుంటాము మా సమస్యలు చెప్పుకోవడానికని పోలీస్ అధికారుల దగ్గరికి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ వెళితే వాళ్ళకు అనుమతి ఇవ్వడము అటుంచి కేవలం పర్మిషన్ అడగడానికి వెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని లోపల పెట్టారు। ఇవాళ మేము డిమాండ్ చేస్తున్న ఏంటంటే తక్షణమే వాళ్ళని వదిలివేయాలి, రెండవది వాళ్ళకు మీటింగ్లు పెట్టుకునేటువంటి ఒక అనుమతి ఇవ్వాలి, వాళ్ళు మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యను చెప్పనివ్వండి। అలాగే బయట నుంచి వెళ్ళి ఎవరైతే వాస్తవాలని కనుక్కున్నామని వెళ్తున్నారో వాళ్ళు వెళ్ళనివ్వండి, వాస్తవాలు బయటకు రానివ్వండి। రాజ్యాంగంలో మనం చేసినటువంటి వాగ్దానాలు, ఆదివాసులకు మనం చేసిన వాగ్దానాలు, తర్వాత వచ్చిన చట్టాలు, ఇవన్నీ కూడా ఆదివాసుల యొక్క హక్కులని మనము వాళ్ళకి వాగ్దానం చేశాము, మన చట్టాల్లో రాసుకున్నాము। 2013లో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది, దాంట్లో కూడా ఆదివాసుల హక్కులని కాపాడి వాళ్ళ అనుమతి లేకుండా ఎవ్వరు కూడా ఖనిజాలను తోవడానికి లేదని మనం సూత్రరీత్యా అంగీకరించాం। కానీ దాన్ని అమలు చేసే వరకు వచ్చేవరకు మనకి హక్కులు ఉన్నాయని అడిగితే మనం వెళ్ళి వాళ్ళని అణచివేయడం మీద అవుతుంది। ఇది అసలు దానికి పరిష్కారమే కాదు, అణచివేత పరిష్కారం కాదు। వాళ్ళ మూల సమస్యలోకి వెళ్ళి సమస్యల పరిష్కారమే ఇవాళ ఛత్తీస్గఢ్లో శాంతిని తీసుకొస్తుంది। కానీ మేమేదో చివరి యుద్ధం ఇది ఆపరేషన్ కగార్ అని మనం ఏదన్నా అట్లా ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర నుంచి అంటూనే ఉన్నాం, కానీ ఇది పరిష్కారం కాదని ఇవాళ మీరు శాంతియుతంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ హక్కుల్ని కాపాడాలి అనేటువంటి నేను అది తొందరలో మీ ద్వారా ప్రజలకు ఆ వాస్తవాలను నివేదించడం జరుగుతుంది। ప్రస్తుతం మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఉద్దేశం ఆదివాసులను రకరకాల హింసకు గురి చేస్తున్న సందర్భం ఒకటి, ఒక రూపం ఎన్కౌంటర్ చేసి చంపేస్తున్నారు ఆదివాసులను। జనవరి నుంచి మొదలుపెడితే మే చివరి నాటికి మనం లెక్క వేసుకుంటే 130 మందికి పైగా ఎన్కౌంటర్
సగానికి పైగా ఆదివాసులు ఉన్నారు. ఒక్క ఎన్కౌంటర్లే కాదు, ఊర్ల మీద పడి దాడులు చేసి మహిళలను అత్యాచారాలకు గురి చేస్తా ఉన్నారు నెంబర్ 1. అదే రకంగా ఆదివాసీ యువకులను విత్తనవిడిగా అరెస్టు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ జైల్లోకి పంపుతున్నారు. ఆదివాసీలు ఎంతటి అమాయకులంటే వాళ్ళకు బెయిల్ అనే మాట కూడా తెలియనంత అమాయకం. ఏ కేసులు పెడుతున్నారో తెలియదు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి తెలియజేయకుండానే విత్తనవిడిగా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపుతా ఉన్నారు. మరికొంతమందిని టార్చర్ చేసి వారం 10 రోజులుగా పోలీస్ స్టేషన్లో బంధించి వాళ్ళను హింసించి బయటకు పంపిస్తున్నారు. 3వ ఫామ్. ఇక చివరిది ఏంటంటే పదుల సంఖ్యలో సరెండర్ చేసి మావోయిస్టు సరెండర్ అయ్యారని ప్రకటిస్తున్నారు. ఇన్ని రకాల రూపాల్లో అక్కడ రాజ్యాంగ కొనసాగిస్తున్న దాంట్లో భాగంగా గత 3 సంవత్సరాలుగా సిలింగేర్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న వందల కొద్ది ఏర్పాటు చేస్తున్న క్యాంపులకు నిరసనగా సిలింగేర్లో 3 సంవత్సరాలుగా క్యాంపులను ఎత్తివేయాలని చెప్పి ఆందోళన చేస్తున్న నేపథ్యం. ఆ నేపథ్యంలోనే 9 తారీఖు నాటికి 3 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వార్షికోత్సవాన్ని 3వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం కోసం కావలసిన అధికారుల నుంచి అనుమతి తీసుకోవడం కోసం అప్లికేషన్ రాసుకొని భీమా అనే మూలవాసి బచావో మంచుకు సంబంధించిన కార్యకర్తలు భీమా, అట్లాగే జోగా, మరొక జోగా, ఈ 3 కార్యకర్తలు కలిసి పర్మిషన్ కోసం వెళ్తున్న సందర్భంలో కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ లేడు. అటు నుంచి మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే మ్యాజిస్ట్రేట్ ఎస్పీ దగ్గరికి వెళ్ళమన్నారు. ఎస్పీ దగ్గరికి వెళ్తే ఎస్పీ దొరకకపోతే తిరిగి వస్తున్న క్రమంలో ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి ఎక్కడ పెట్టాలని తెలియకుండా 24 గంటలు వాళ్ళ పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఇప్పుడే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే వాళ్ళిద్దరిలో ఒక భీమాను ఒక జోగాను వదిలిపెట్టారు. ఇప్పటి వరకు మరొక జోగా ఆచూకీ తెలియలేదు. తల్లిదండ్రులు బంధువులు ఆందోళనకరంగా ఉన్నారు. ఈ పరిస్థితిని పక్క రాష్ట్రంగా బాధ్యతగా భావించి ఈ ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ కమిటీ అందులో ఉన్న 32 సంఘాలు 30 కంటలతో ఖండిస్తూ ఏర్పాటు చేసిన ఈ పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చిన మీకందరికీ వేదిక తరఫున ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈ సందర్భాన్ని